ఏ సంగీతం సినిమా అని ఎండ్ కార్డ్ పడుతుంది. అది చూసి బయటకు వచ్చేటప్పుడు మైండ్లో 2 పాయింట్లు రన్ అవుతున్నాయి. ఒకటి కేవ్లో జరిగే ఆ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్, ఒకటి అక్కడ హ్యూమన్ ఎమోషన్స్ గురించి ఒక చిన్న టచ్ చేస్తారు, అది అండ్ డిఎస్పీస్ మ్యూజిక్. ఈ 2 అలా మైండ్లో వదులుతున్నాయి అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఆ వైబ్లో ఉండిపోయా. సంగీతం అనే సినిమాని సంగీతం శ్రీనివాసరావు గారు, ఏ 94-year-old డైరెక్టర్, సినిమా ఎలా తీయాలి, ఎమోషన్స్ని ఎలా చూపించాలి, కొన్ని థీమ్స్ని ఎలా టచ్ చేయాలి, ఇవన్నీ ఈ న్యూ ఏజ్ కల్ట్, సో కాల్డ్ కల్ట్ డైరెక్టర్స్, అంటే హీరోలకు ఎవరైతే బానిసత్వం చేస్తూ సినిమాలు తీస్తారు చూసారా, వాళ్ళకి సినిమా అంటే ఇలా తీయాలరా అని చూపించారు. అండ్ ఒకసారి ఆలోచించండి, 94 yearsకి అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ముసలి వాళ్ళు వీళ్ళు నిల్చుంటారా? సరే ఎక్కడో కాదు, మీ ఇంట్లోనే ఒకవేళ 94-year-old గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉండి వాళ్ళు అట్లీస్ట్ నిల్చోగలుగుతున్నారా? మోస్ట్లీ నో. అండ్ 94 years దాకా నిల్చోవడం పక్కన పెట్టండి, అసలు ఆ టైం వరకు బతుకుంటున్నారా? లేదు. అట్లాంటి ఒక ఏజ్లో ఒక డైరెక్టర్ తన డికేడ్ డ్రీమ్ని ఒక సినిమా తీయించి ప్రజెంట్ చేశారు. సినిమా ఎలా అయినా ఉండనివ్వండి, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సినిమా ఎలా అయినా ఉండనివ్వండి. ఆయన తీసిన ఎక్స్పెరిమెంట్స్, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ఆయన ఇప్పుడు ఏదో టైం ట్రావెల్ చేసి చూసినట్టే రాశారు కొన్ని కాన్సెప్ట్లు ఆయన ప్రీవియస్ సినిమాలు. అలా ఉంటాయి ఆయన సినిమాలు. సంగీతం అంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ సాంగ్స్తో కమ్యూనికేట్ చేస్తాయి. ఎందుకు కమ్యూనికేట్ చేస్తాయి అనేది సినిమా. అండ్ నేను ఇప్పుడు డైరెక్టర్ గారిని అంత పొగిడాను కాబట్టి, అండ్ స్టార్టింగ్లో ఆ 2 elements నా మైండ్లో ఉన్నాయి కాబట్టి ఈ సినిమా నేను మాస్టర్ పీస్ అన్నాను. జస్ట్ బికాస్ కొన్ని ఎలిమెంట్స్ వర్క్ అయ్యాయని చెప్పి మాస్టర్ పీస్ అని చెప్పి రుద్దడం కరెక్ట్ కాదు. అండ్ చూస్తున్నాను ప్రీమియర్స్ అయిపోయాక ఆ ట్విట్టర్లో మాస్టర్ పీస్ అని రుద్దుతున్నారు. ఫస్ట్ థింగ్, మాస్టర్ పీస్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ టెక్నికల్గా కానీ కాన్సెప్చువల్గా కానీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఒక చిన్న మైనర్ ఫ్లాస్ తీసేసి మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ 90%, 95% ఆఫ్ ద ఫిలిం వర్క్ అయితే, 24 craftsలో మోస్ట్ ఆఫ్ ద క్రాఫ్ట్స్ వర్క్ అయితే అప్పుడు మాస్టర్ పీస్ అంటారు. బట్ ఈ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని వర్క్ అయ్యాయి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సో ఏం వర్క్ అయ్యాయి, ఏం ఫ్లాస్ ఉన్నాయి, అవన్నీ ఇండివిజువల్గా మాట్లాడుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ సినిమా చూసి ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. లాంగ్ పారాగ్రాఫ్ రాసినా పర్వాలేదు, నేను చదువుతాను, నీట్గా మనం డిస్కస్ చేసుకుందాం సినిమా గురించి. అండ్ మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది, ఒక 50% ఆఫ్ ద వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ వీడియోని హైప్ చేయండి. కొంచెం వేరే కొత్త ఆడియన్స్ కూడా మన వీడియో రీచ్ అవుతుంది, కొంచెం హెల్ప్ అవుతుంది మనకు కూడా. ఇందాక చెప్పాను కదా, డిఎస్పీ ఈజ్ ఇన్ అనదర్ లీగ్. ఒక అనిరుద్ అంటాం, తమన్ అంటాం, ఆ ఎలివేషన్లు ఇచ్చేసుకోరు, డిఎస్పీ మ్యాచ్ చేయలేడు, బ్లా బ్లా ఇంటానే ఉంటాం. కానీ ఇలాంటి ఒక సినిమా తమన్ కానీ అనిరుద్ కానీ, సో మిగతా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా తీసినప్పుడు మాట్లాడుకున్నాం, అసలు వాళ్ళ లీగే కాదబ్బా, అసలు డిఎస్పీ అనేవాడు ఒక డిఫరెంట్ లీగ్. అసలు ఇలాంటి ఒక సినిమాని మ్యూజిక్తో ప్రజెంట్ చేయడం, ఒక సినిమా అంతా సాంగ్సే ఉంటాయి, సాంగ్స్తోనే కమ్యూనికేట్ అవుతారు అన్నప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు వెనకాల ట్యూన్ కొట్టాలి, వాళ్ళ మాటలకు తగ్గట్టు ట్యూన్ మార్చాలి, వాళ్ళ ఎమోషన్స్ అంటే ఏ ఎమోషన్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్ని కూడా మార్చాలంటే సినిమాలో ఎక్కడా కూడా డిఎస్పీ నేను కొంచెం బ్రేక్ తీసుకుంటా అనేది ఉండదు. నేనేం బాగా ఎలివేషన్స్ ఇచ్చేసాడు, బాగా ఎమోషనల్ చేసేసాడు, ఇదంతా సెకండరీ. ఇవంతా కొన్ని కమర్షియల్ సినిమాస్లో లేకపోతే వేరే ఏదో సినిమాలో అక్కడొక సీన్ వచ్చి అక్కడ బాగా కొడితే సరిపోతుంది. బట్ ఈ సినిమాలో అలా కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ కొట్టాలి. ఇట్స్ రియల్లీ నాట్ అన్ ఈజీ థింగ్. అంతా బాగా కొట్టారు డిఎస్పీ మ్యూజిక్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని థీమ్స్ని ప్రెజెంట్ చేస్తారు. ఆ థీమ్స్ వచ్చినప్పుడు కానీ, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వచ్చినప్పుడు కానీ డిఎస్పీ మ్యూజిక్ క్రేజీ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చిన మేజర్ థింగ్ ఏంటంటే, ఒక హీరో ఒక ప్లేస్కి వెళ్తాడు, అక్కడ గోల్డ్ మైన్స్ ఉంటుంది, అక్కడ వీళ్ళకి శాపం వస్తుంది ఆ ఊరోళ్ళందరికీ శాపం రావడం వల్ల వాళ్ళు పాటలు పాడతారు, మాటలు కాకుండా పాటలు పాడతారు. అది వాళ్ళకి చాలా ఇరిటేటింగ్, అంటే వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఒక కొత్తదనం ఇవ్వాలి ఆడియన్స్ కి అన్న ఈ ఏజ్ లో కూడా నిజంగా ఆయన చూసి చాలా మంది డైరెక్టర్స్ నేర్చుకోవాలి. ఏదో ఇచ్చేద్దాం మీకు ఇదే ఎక్కువ అనుకునే డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ ఇది చూసి నేర్చుకోవాలి. అండ్ సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ ఏదో నార్మల్ గా ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ పాట పాడాలి, ఎందుకంటే సినిమాలో శాపం ఉంది కాబట్టి వీళ్ళు పాట పాడాలి, స్టోరీ అక్కడే కూర్చోబెట్టి పాట పాడించడం పని అయిపోయింది అలా అనుకోవచ్చు. కానీ అలా జరగదు. స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, స్టోరీ ఎక్కడ ఆగదు, ఒక్క దగ్గర కూడా స్టోరీ ఇలా స్ట్రక్ అయ్యి ఆగిపోయింది అనేది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఒక చిన్న నెగిటివ్ ఉంది, అది మాట్లాడతాను. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ ఊరు ఏంటి, అక్కడ గోల్డ్ మైన్స్ ఏంటి కథ, ఈ ఊరి కథ ఏంటి అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్స్ పడే వరకు మామూలుగా ఉండదు సినిమా. మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని కాన్సెప్ట్ ని, కొన్ని థీమ్స్ ని టచ్ చేశారు, లైక్ హ్యూమన్ ఎమోషన్స్, గ్రీడ్, ప్రోగ్రెస్, పవర్, కమ్యూనిటీ, ఇలా చాలా బోల్డ్ అనే కాన్సెప్ట్ ని టచ్ అవుతూ ఉంటాయి. అన్ని సూపర్ గా వర్కౌట్ అయితే. అండ్ ఆ కేవ్ లో ఒక సీక్వెన్స్ కి అయితే
నోరేలా పెట్టాను. నాకు సీరియస్గా చాలా తక్కువ సార్లు మాత్రమే సీట్లోంచి నించొని క్లాప్స్ కొట్టాలి అనిపిస్తుంది సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు. ఎంతో వావ్ సీన్ వచ్చినా కూడా వావ్ సూపర్ ఉందిరా అనుకుంటాం, కానీ సీట్లోంచి నించొని క్లాప్స్ కొట్టాలి అనిపించే సీన్స్ చాలా తక్కువ. అలాంటి ఒక సీన్ ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్లో కేవ్లో వస్తుంది. నిజంగా మీకు కూడా చాలా మందికి అనిపించి ఉంటుంది. ఒకవేళ అనిపించుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నచ్చని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా, ఇది మాస్టర్ పీస్ కాదు, దీంట్లో ఫ్లాస్ ఉన్నాయి, బాగున్న ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫ్లాస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే జస్ట్ బికాస్ ఒక 94-year-old డైరెక్టర్ డైరెక్ట్ చేశారని చెప్పి మనం రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ 5 అని చెప్పి రేటింగ్ ఇవ్వలేము. చాలా మంది మీడియా వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నట్టు రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ 5 అంట. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? అంటే ఇప్పుడు నువ్వు రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ 5 అంటే నువ్వు చేసే వృత్తికి నువ్వు న్యాయం చేయనట్టే. అంటే ఏంటి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సినిమా బాగాలేదు నేను బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను రేటింగ్ ఇవ్వట్లేదు అన్నట్టుంది. అది అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. సో ఏం నచ్చలేదు అని మాట్లాడుకుంటే ఒకసారి ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి, వాళ్ళకు ఒక శాపం వస్తుంది. ఆ శాపం ఎందుకు వచ్చింది? ఆ శాపం వల్ల వాళ్ళు మాట్లాడలేరు. మాటలే పాటల్లాగా వస్తాయి, ఒక ట్యూన్ లాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు దానికి వాళ్ళు సొల్యూషన్ వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ సొల్యూషన్ వెతకడానికి ట్రై చేసే దాంట్లో ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నిటికీ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇంకో క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇది అని చెప్పి అలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయని చూపించి వాళ్ళు పాటలు పాడే విధానం ఇదంతా చూపించేసరికి అక్కడ మనకి ఇంకెప్పుడు రా సొల్యూషన్ అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. కొంచెం రిపిటేటివ్గా అనిపిస్తుంది. ఎంతసేపు ఈ పాటలు పాడుకుంటారు, సొల్యూషన్ దగ్గరికి రండి, సొల్యూషన్ కనిపెట్టండి, ఏదో ఒకటి చెయ్యండి అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. అక్కడ కొంచెం రిపిటేటివ్ అనిపించి తొందరగా కానీ సొల్యూషన్ తీసుకురా అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. సో అక్కడ కొంచెం కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే చాలా హెల్ప్ అయ్యేది సినిమాకి. సెకండ్ మేజర్ థింగ్ నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది ఏంటంటే సినిమా రియల్ అనిపించదు. రియల్ క్యారెక్టర్స్ అంటే అక్కడ ఉన్న జనాలు రియల్ అనిపించరు. ఎందుకంటే ఇప్పుడు సినిమా అంతా ఒక సెట్లో తీసేసిన ఫీలింగ్ వస్తుంది. అరే ఒక విలేజ్ ఉంది, ఒక గోల్డ్ మైన్స్ ఉంది, వీళ్ళకి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అదంతా మనకి రియలిస్టిక్ ఫీలింగ్ రాదు. ఎందుకంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఆ సెట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో అలా అనిపించినప్పుడు మనం ఆ వరల్డ్కి కనెక్ట్ అవ్వము. అండ్ వరల్డ్ అంటే గుర్తొచ్చింది, కల్కి సినిమాలో యూజ్ చేసిన సెట్స్ అవి ఇవి ఉంటాయి కదా, వాటిలోనే సినిమా తీసేసినట్టున్నారు. కొంచెం ఆ ఫీలింగే వస్తుంది. డబ్బులు ప్రొడక్షన్ బడ్జెట్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి అక్కడే సినిమా తీసేసినట్టున్నారు కల్కి సెట్స్లో. అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక గోల్డ్ మైన్లో గోల్డ్ తీయాలి, గోల్డ్ కోసం వర్క్ చేయాలి అంటే ఎంతమంది జనాలు కావాలి? బట్ మనకి హార్డ్లీ ఒక 30, 40, 50 అంతకు మించి ఎవరు కనపడరు. అసలు 30, 40, 50 అంటే మనకి ఒక స్ట్రీట్ తప్ప ఇంకోటి కనపడదు సినిమాలో. ఒక స్ట్రీట్, మిగతాదంతా ఖాళీ ల్యాండ్ లాగా చూపిస్తారు. అంటే గోల్డ్ మైన్స్ వల్ల నాశనం అయిపోయింది అన్నట్టు చూపిస్తారు. మిగతా ఈ విలేజ్లో ఒకటే స్ట్రీట్ చూపిస్తారు. మరి ఎందుకో తెలియదు, నాకైతే అర్థం కాలేదు. అదే చెప్తున్నాను, ఆ ప్రొడక్షన్ చాలా తక్కువ పెట్టి ఆ కల్కి సెట్స్లోనే సినిమా తీసేసినట్టున్నారు, దానివల్ల అయింది. అండ్ ఇదే ప్రొడక్షన్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ దగ్గర ఇబ్బంది అయింది. విఎఫ్ఎక్స్ చాలా చీప్గా ఉంటుంది. ఎంత చీప్గా అంటే కైన్ మాస్టర్లో ఇంకొంచెం బెటర్గా ఎడిట్ చేయొచ్చు. సీరియస్గా విఎఫ్ఎక్స్ అయితే నాగశ్విన్ లాంటి డైరెక్టర్ నుంచి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, వైజయంతి మూవీస్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇలాంటి చీప్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ బడ్జెట్ 25 crore అని చెప్పుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి రైట్స్ రావాలి కదా, ఓటీటీ రైట్స్, మ్యూజిక్ రైట్స్, అవి వాళ్ళు అక్కడ చెప్పుకోవాలి కదా. సో 25 crore అయితే స్క్రీన్ మీద కనపడలేదు. సో వీటి వల్ల ఆ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు సినిమా సూపర్గా అనిపించింది. ఈ స్టార్టింగ్ పోర్షన్స్ ఇవన్నీ కొద్దిగా రిపిటేటివ్, అంటే మనం కనెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఇదే. అంటే ఎందుకంటే మనకి ఇదంతా వర్క్ అయ్యేది ఆ వరల్డ్ ఎలా ఉంది, అక్కడ పీపుల్ ఎలా ఉన్నారు, ఆ గోల్డ్ మైన్స్ ఏంటి, ఆ గోల్డ్ మైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, డేంజర్స్ ఏంటి, ఇవన్నీ చూపిస్తారు. అవన్నీ చూపించేటప్పుడు ఆ సెట్ వర్క్ అదంతా ఎంత న్యాచురల్గా, అంటే అది ఒక సెట్ అని మనకు అనిపించకూడదు. సెట్ అని మనకు అనిపిస్తే మనం కనెక్ట్ అవ్వం. ఎందుకంటే మనకి ఆ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎంత వద్దనుకున్నా, ఎంత కనెక్ట్ అవుదాం అనుకున్నా. సో దానివల్ల ఈ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది, కొద్దిగా సరదాగా కొద్దిసేపు, కానీ తర్వాత అంతా ఆ సెట్ వర్క్, విఎఫ్ఎక్స్ మళ్ళీ దానివల్ల ఏం అనిపించదు. బట్ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ వల్ల ఇవేం పెద్దగా కనిపించవు. ఎక్కడైతే ఎమోషన్స్ వర్క్ అవుతాయో లాజిక్తో పని లేదు అక్కడ. సో అలా సెకండ్ హాఫ్ ఒక క్రేజీ రైడ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మిడ్ నుంచి, ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఆ ఎండ్ వరకు నాకైతే ఓవరాల్గా ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే కొత్త కాన్సెప్ట్, ఆ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి, నాకు కూడా క్లాప్ అవుతుంది, సీన్ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. అంటే ఒక కొత్త కాన్సెప్ట్ని థియేటర్లో, క్రౌడెడ్ థియేటర్లో కూర్చొని చూసాను, ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చకపోవడం తర్వాత సంగతి, కానీ బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్, అలాంటి ఒక మ్యూజిక్, హ్యూమన్ ఎమోషన్స్ అవన్నీ ఖచ్చితంగా థియేటర్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ మాస్టర్ పీస్ కాదు, అలా అని బ్యాడ్ సినిమానా అంటే కాదు, ఇవి రెండు కాదు. ఓకే, ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండి దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ స్టోరీ మ్యాక్స్.